జై గురుదేవ్ అండి. ఆదిశక్తి లీలా కథలు బుక్ మనకి నవరాత్రి 9 రోజుల్లో అవ్వలేదు, ఎందుకంటే ఇది చాలా సబ్జెక్ట్ ఉంది. అందుకని నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఆదిశక్తి లీలా కథలు 10వ రోజు, చాప్టర్ 25, గాయత్రి సాధనతో పాటు సప్తసతి మంత్ర సాధన. ఆదిశక్తి యొక్క లీలాకథ పారాయణ శ్రవణముల చేత మనిషి సమస్త సంకటముల నుండి విముక్తుడవుతాడు. సప్తసతి అతని మనోవాంఛితములను హస్తగతం చేస్తుంది. ఈ పావన కథ మర్మగ్నుడు మార్కండేయ మహర్షి. ఆయన భగవంతుడు సదాశివుని, మాత భవానీల కృపాపాత్రుడైన వ్యక్తి. దేవాది దేవుడు మహాదేవుని కృపయే మార్కండేయ మహర్షిని మృత్యుంజయుడిని చేసింది. శివుని వరదానము చేత ఆయనను మృత్యువు కనీసం స్పృశించలేకపోయింది. భగవానుడు మృత్యుంజయుని ఆశీర్వాదం వలననే మార్కండేయ మహర్షి మృత్యుంజయుడయ్యాడు. ఆయన జీవన్మరణాల సమస్త రహస్యములను ఎరిగిన జ్ఞాని. భూత భవిష్య వర్తమాన రూపంలో ఉన్న 3 కాలఖండములు అఖండ రూపములో ఆయనకు కరతలామలకములు. ఆ కారణంగానే ఆ మహర్షికి కాలము మరియు దాని ప్రత్యేక కళల రహస్య జ్ఞానము ప్రాప్తించింది. సృష్టి యొక్క సృజనకు చెందిన రహస్యము ఆయన ఎరుగుదురు. జగన్మాత దయవలన మార్కండేయ మహర్షుల వారు జీవ జగత్తుల సూక్ష్మతతో పరిచితులు. బాలముకుందిని కృపచేత వాటిని దర్శించుట వలన మహర్షికి ఆదిశక్తి యొక్క మాత మరియు మాయలనే రెండింటి స్వరూప జ్ఞానం బోధపడింది. తత్వజ్ఞాని మాతకు పరమభక్తుడు అయిన మార్కండేయ మహర్షి మాతా భగవతి కథను ప్రవచిస్తున్నప్పుడు భవానీ మాతయే స్వయంగా శబ్దరూపు ధరించి ప్రకటీకృతమవుతుంది, వాగ్దారగా ప్రవహిస్తుంది. అటువంటి పావన కథలో భగవతి భగవానుల రసో వైసహ యొక్క పరమ స్వరూపము ప్రకటీకరించబడుతుంది. ఆదిశక్తి లీలా కథ గత భాగంలో దుర్గాసప్తసతి మంత్రకావ్య ప్రథమ మంత్రోచ్చారణలో ఈ సత్యమే తెలియచేయబడింది. ఇందులో మహర్షి మరియు ఆదిశక్తి లీలా కథ యొక్క భావమయ సంబంధం స్పష్టీకరించబడినది. దీని తదుపరి మంత్రంలో పరమజ్ఞాని అయిన మార్కండేయ మహర్షి ఇలా అన్నారు: ప్రథమ చరితం ప్రథమోధ్యాయ మధుకైటభ వద సావర్ణి సూర్యతనయో యో మను తద్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ. భావార్థము: మేము విపులంగా వర్ణిస్తున్న 8వ మనువు అని చెప్పబడే సూర్యపుత్రుడైన సావర్ణి జన్మవృత్తాంతము యొక్క ఆ కథను వినుము అని అర్థము. ఆదిశక్తి లీలా కథ ఈ సూత్రంలో అనేక పౌరాణిక సత్యములు, దార్శనిక ఆధ్యాత్మిక రహస్యములు ఇమిడి ఉన్నాయి. వాటిని చింతన చేసినట్లయితే శ్రీ దుర్గాసప్తసతి యొక్క ఈ శ్లోక మంత్రములో కొంగ్రొత్త గవాక్షములు తెరుచుకుంటాయి, నూతన ఆయామములు ఆవిష్కరింపబడతాయి. ఈ శ్లోకములో 8వ మనువు జన్మవృత్తాంతమును విస్తారంగా ప్రవచించే విషయం చెప్పబడి ఉన్నది. మన్వాంతరాధిపతిని మనువు అని పిలుస్తారు. పురాణ కథల వర్ణన ప్రకారము 14 మన్వంతరాధిపతులు, 14 మంది మనువులు. పురాణాలలో ఈ 14 మంది మనువుల వివరణ ఈ విధంగా వర్ణించబడింది: 1 స్వయంభువ మనువు, 2 స్వారోచిష, 3 ఉత్తమ, 4 తామస, 5 రైవత, 6 చాక్షుష, 7 వైవస్వత, 8 సావరణి, 9 దక్ష సావరణి, 10 బ్రహ్మ సావరణి, 11 ధర్మ సావరణి, 12 రుద్ర సావరణి, 13 దేవ సావరణి, 14 ఇంద్ర సావరణి లేక మౌత్య. ముందు చెప్పినట్లుగా ఒక్కొక్క మనువు ఒక్కొక్క మన్వంతరానికి అధికారిగా ఉంటారు. పౌరాణిక వర్ణనల ఆధారంగా 71 చాతుర్యుగములు అనగా 30,67,20,000 సంవత్సరముల మానవ సంవత్సరముల ఒక మన్వంతర కాలం అవుతుంది. ఇదే ఇంద్రుడు, సప్తర్షులు మరియు మనువుల అధికారిక కాలము. ప్రస్తుతము 7వ మన్వంతర కాలం నడుస్తుంది. దీనికి రాజు లేక అధిపతి వైవస్వతుడు. ఆధ్యాత్మిక సాధన అనుష్ఠానముల ప్రారంభ కాలంలో చేయబడే సంకల్ప మంత్రంలో దీని వివరమంతా చెప్పబడుతుంది. ఓం విష్ణుర్విష్ణు ఓం నమః పరమాత్మనే శ్రీ పురాణ పురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవృత్తమానస్య శ్రీ బ్రహ్మణో ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటూ మనము సంకల్పం ప్రతి పూజలోనూ చెప్తాము. ఈ మన్వంతర కాలంలోనే మనం అందరము జీవిస్తున్నాము.
దీనికి అతి పురాతన మన్వంతర కాలాధిపతిగా స్వారోచిష మనువు ఉండేవాడు. ఆయన అధికార కాలంలో రాజా సురధుడు జగన్మాత ఆదిశక్తి ఉపాసన చేశాడు. తపః ప్రభావం చేత ఆయన భగవతి నుండి 8వ మన్వంతరమునకు అధిపతిగా ఉండే వరదానమును పొందాడు. ఆ వర ప్రభావ కారణము చేత తరువాతి అనగా 8వ మన్వంతరంలో ఆయన సవర్ణ గర్భము నుండి సూర్య తేజస్సుతో జన్మించి సావర్ణి అను పేరు గల 8వ మన్వంతరమునకు అధిపతి అవుతాడు. ఇది ఒక పౌరాణిక సత్యమే కాక శ్రీ దుర్గా సప్తసతి యొక్క ఈ ప్రథమ శ్లోక మంత్రంలో రహస్యమయ దార్శనిక ఆధ్యాత్మిక రహస్యములు కూడా ఇమిడి ఉన్నాయి. వాటి అనుభూతిని చెందిన సాధక గణం తమ ఆత్మ సాధనలో ఉన్నత ఉచ్చతర సోపానములను అధిరోహించగలరు. ఈ శ్లోక మంత్రంలో రాజా సురధునకు భగవతి కృపతో సూర్యపుత్రుడు జన్మించటే అన్నింటికన్నా మహత్వపూర్ణమైన విషయము. సూర్య ఆత్మ జగతసృశ్చ అనగా సూర్యుడు ఈ సమస్త జగత్తుకు ఆత్మ అను వేదవాకు విఖ్యాతమైనది. జీవాత్మ ఈ విరాట్ ఆత్మ పరమాత్మ నుండి విముఖమైపోయింది. వాటి సంబంధం తెగిపోయింది. అందువల్ల జీవాత్మ అజ్ఞానాంధకారంలో కూరుకుపోయింది. దానిని పలు రకాల కష్టములు వివిధ రూపములలో ఆవరిస్తున్నాయి. మనిషి జీవితము పరివర్తన చెందినప్పుడే ఈ విముఖత దూరం అవుతుంది. మానవుడు నూతన ఆధ్యాత్మిక జీవనమును పొంది ద్విజుడవుతాడు. దీని కొరకు ఆదిశక్తి జగన్మాత ఉపాసన చేయట తప్పనిసరి. ఈ జగన్మాత ఆదిశక్తియే సూర్య తేజస్సు, వేదమాత గాయత్రి. గాయత్రి మహామంత్రము 24 అక్షరములలో చతుర్వేదములలో గానం చేయబడింది. గాయత్రి ఉపాసన చేతనే జీవుని జీవితంలోని చీకట్లు పటాపంచలైపోతాయి. నూతన అనుభూతులు పొంది అతను తనను తాను సూర్య భగవానుడు అనగా పరమాత్మ పుత్రుని రూపంలో అనుభూతి చెందుతాడు. ప్రకృతి అతని జీవనము యొక్క కాలఖండమునకు అధికారిని చేస్తుంది. అయితే భగవతి కృప లేకుండా ఇది జరుగుట సాధ్యపడదు. ఆమె కృపను పొందుటకు జీవుడు తన జీవితంలో ఆదిశక్తి లీలాకథ పారాయణ శ్రవణములను చేస్తూ భగవతి యొక్క మహామంత్ర జపం ద్వారా ఆమెను ఆరాధించవలసి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఈ సాధనా కాలమే మాతవడి అవుతుంది. సూర్యుని తేజస్సును, గాయత్రి తపస్సును ధారణ చేయుటలో ఈ సవర్ణయే సమర్థురాలు. సవర్ణలో తప్ప ఈ సామర్థ్యం మరెవ్వరిలోనూ ఉండదు. నిజానికి ఈ సవర్ణయే సత్ప్రవృత్తుల, సత్కర్మల మరియు గాయత్రి తపశ్చర్యలకు ప్రతీక. ఏ జీవునకు ఈ సవర్ణమాత గర్భస్థానము లభించదో అతనెప్పటికీ సూర్య పరమాత్ముని పుత్రుడయ్యే సౌభాగ్యమును పొందలేడు. కేవలం మంత్రోచ్చాటన చేయుట, కర్మకాండలను ఆచరించుటతోనే సూర్య సాధన, గాయత్రి సాధన సంపూర్ణమవ్వదు. దీనికి గాను సత్ప్రవృత్తి మరియు సత్కర్మల కొరకు తపించవలసి ఉంటుంది. గాయత్రి ఉపాసనతో పాటు సాధన, ఆరాధనల సమస్త విధి విధానములను పాటించవలసి ఉంటుంది. అప్పుడే సద్గుణముల యొక్క కృప లభిస్తుంది. సూర్య సాధకునికి సూర్యుడు లేక సవర్ణకు పుత్రునిగా అయ్యే గౌరవపూర్వకమైన అనుభవం పొందుతాడు. ఇది ప్రతి జీవునకు పునర్జన్మ, అతని ఆధ్యాత్మిక జీవన శుభారంభము. ఈ నూతన జీవితము ఏ విధముగా లభించినది? ఆ విస్తారగాథ యథార్థమునకు జగన్మాత గాయత్రి మహామంత్ర సాధన కథ. అది పరమ రహస్యమైనది, పరమ గోపనీయమైనది. ఈ రహస్యములను అందరూ చెప్పలేరు, అందరూ వినలేరు. వీటిని తెలుసుకొనుట కూడా పరమ ఆశ్చర్యకరము. ఈ తత్వబోధను బోధపరుస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక సప్తసతీ రూప శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు: ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదద్గతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేదన శైవ కశ్చిత్. అనగా ఎవరో ఒక అసామాన్యమైన మహాపురుషుడే ఈ ఆధ్యాత్మిక తత్వమును ఆశ్చర్యంతో చూస్తాడు. అలానే మరొక అసాధారణ మహాసాధకుడే దాని తత్వమును ఆశ్చర్యంతో వర్ణిస్తాడు. వేరొక విశేష పురుషార్థ పరాయణుడైన సాధకుడు దీన్ని ఆశ్చర్యంతో వింటాడు మరియు మరెంతో మంది వినినప్పటికీ దానిని తెలుసుకొనలేరు. శ్రీ దుర్గా సప్తసతిలో గాయత్రి సాధన యొక్క రహస్యమయ ప్రసంగాల ఈ ఆశ్చర్యకరమైన వివరణే ఆదిశక్తి పావనా లీలా కథ యొక్క మర్మజ్ఞులైన మార్కండేయ మహర్షి వినిపిస్తున్నారు. దీని యొక్క ఈ దార్శనిక మరియు ఆధ్యాత్మిక సత్యమే కాక ఈ శ్లోక మంత్ర మాంత్రిక సత్యం కూడా ఉన్నది. సాధనా విధాన అంతర్గతముగా ఈ వర్ణన చేయబడింది. సాధనా విధానము: వినియోగ
ఓం అస్య శ్రీ సావర్ణిః సూర్యతనయో ఇతి సప్తసతి ద్వితీయ మంత్రస్య శ్రీ మార్కండేయ ఋషిః భగవాన్ శ్రీ సూర్య నారాయణో దేవత హ్రీం బీజం జ్యోతిః శక్తిః చిన్నమస్తా మహావిద్య రజోగుణః శ్రోత్ర గ్రానేంద్రియం శాంతరసః వాక్ కర్మేంద్రియం పంచస్వరం భూతత్వం విద్యాకళ హ్రీం ఉత్కీలనం సంకోచినీ ముద్ర మమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్యాయురారోగ్యాభివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తి మాతా గాయత్రీ రూపేణ యోగమాయా భగవతి మహాదుర్గా ప్రసాద సిద్ధ్యర్థం చ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త ద్వితీయ మంత్ర జపే వినియోగః. కరన్యాసము. ఓం ఏం హ్రీం అంగుష్టాభ్యాం నమః. ఓం నమో నమః తర్జనీభ్యాం నమః. సావర్ణిః సూర్యతనయో మధ్యమాభ్యాం నమః. యో మనుః కదత్యేష్టమః అనామికాభ్యాం నమః. నిశామయ తదుత్పత్తిం కనిష్ఠికాభ్యాం నమః. విస్తరాద్గదతో మమ కరతలకరపుష్టాభ్యాం నమః. షడంగన్యాసము. ఓం ఏం హ్రీం హృదయాయ నమః. ఏం నమో నమః శిరసే స్వాహ. సావర్ణిః సూర్యతనయో శిఖాయై వషట్. యో మనుః కదత్యేష్టమః కవచాయహం. నిశామయ తదుత్పత్తిం నేత్రత్రయాయ వషట్. విస్తరాద్గదతో మమ అస్త్రాయ ఫట్. ధ్యానం. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి భాస్వద్ రత్నార్యమౌళిః స్ఫురధర రూచా రంజితశ్చారు కేశో భాస్వన్యో దివ్యతేజాః కరకమలయుతః స్వర్ణవర్ణః ప్రభాభిః విశ్వాకాశపకాశో గ్రహగణ సహితో భాతి యశోదయాద్రౌ సర్వానంద ప్రదాత హరిహర నమితః పాతు మాం విశ్వచక్షుః. మంత్రం. ఓం ఏం హ్రీం నమః. సావర్ణిః సూర్యతనయో యో మనుః కదత్యేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ నమో హ్రీం ఏం ఓం. సహస్రజపాత్ సిద్ధిః చక్రరాతిల ఘృతేన దశాంశ హోమః. గాయత్రీ మహామంత్ర జపం 10,000. గాయత్రీ విధానేన దశాంశ హోమః. 10 మాలలు గాయత్రి, 1 మాల సప్తసతీ మంత్రము. ఈ విధముగా 10 దినములు అనుష్ఠించిన తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశంతో హోమము చేయాలి. ఆధ్యాత్మిక ఫలశ్రుతి. సాధన జీవన ప్రారంభము అనగా ఆధ్యాత్మిక నవజన్మ ప్రాప్తి. లౌకిక ఫలశ్రుతి సంతాన ప్రాప్తి. ఆదిశక్తి గాయత్రీ మాత యొక్క లీలాగాథను చదువుతూ శ్రవణము చేస్తూ ఉన్న శక్తి సాధకులు ఈ కథాక్రమములో మాత గాయత్రి రహస్యాత్మక సాధనా కోణములను నిరంతరము అనుభూతి చెందుతుంటారు. దీనితో పాటు వారు సప్తసతీ మంత్రాలలో వేదజనని గాయత్రి యొక్క చమత్కారపూరితమైన శక్తులను అనుభూతి చెందుతారు. అనుభవజ్ఞులైన సాధకులకు కామనతో కూడిన సాధనలలో విధి విధానమునకు విశేష మహత్వమున్నదని తెలుసు. సప్తసతీ మంత్రములు గాయత్రీ సాధన సుయోగము సంయోగమును పొంది విశేషమైన ప్రభావశాలి మంత్రములుగా రూపొందుతాయి. కామనతో విధిపూర్వక అనుష్ఠానం చేసినప్పుడు కూడా అనుకున్న కోరిక ఫలించకపోవటమును మనము పలుమార్లు చూస్తూనే ఉంటాము. ప్రబలమైన ప్రారబ్ధం వలన ఇలా జరుగుతుంది. అటువంటి స్థితిలో జగన్మాత సాధకురాండ్రు అయిన సంతానము తమ సాధనా ప్రయాసలను విడవరాదు. పైగా ఈ దిశలో నిరంతర ప్రయత్నము చేస్తూ ఉండాలి. జై గురుదేవ్. జై హింద్. జై భారత్. జై జై మహాకాల్.